వెల్కమ్ టు హెచ్ఎన్ఎన్వై కిచెన్ అండి. హెచ్ఎన్ఎన్వై కిచెన్లో ఈరోజు వచ్చేసి అనపకాయల మటన్ స్పెషల్ కర్రీ అయితే రెడీ చేసుకున్నామండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. అనపకాయలు, మటన్, సాల్ట్, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, టొమాటోలు, ఆనియన్స్, నూనె. ఇప్పుడు ఇదన్నీ మటన్ను నేను ముందుగానే పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకున్నానండి. ముందుగానే చూడండి, ఇలా ఉడికిపోవాలి బాగా. స్టవ్ పెట్టుకున్నాను కదండి, నూనె వేసుకున్నాను. ఇందులో నూనె వేడయ్యే లోపల మనం మసాలా పెట్టుకుందామండి. కొబ్బరి, వెల్లుల్లిపాయలు రెండు వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు నూనె కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నుండి బాగా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఈ గుడ్డులోకి మసాలా వేసేసేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మసాలా. ఇది ఫ్రై అవుతుండగా ఇప్పుడు టమాటాలు కూడా మిక్సీ జార్లో పెట్టుకుందామండి. మిక్సీ జార్లోకి వేసుకున్నాను. చూడండి, ఇలా బాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుందండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం అయితే నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందులో మటన్లో వేసి పెట్టుకుంటాము మేము ఉప్పు. అందులో కొద్ది చూసి మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అది కూడా ఇందులోకి వేసేసేయాలి. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఈ మటన్ని ఇందులోకి వేసేద్దామండి. నీళ్ళు లేకోకుండా ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మటన్ వేసుకున్నాం కదా, ఇలా బాగా కొద్దిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అనపకాయలు వచ్చేసి ఇందులోకి వేసుకోవాలండి. మటన్ అయితే ముందుగా మేము విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి అదేం పెద్దగా ఇదేం లేదండి. ఇది ఉడకల్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, కొంచెం బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలియబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్ నీళ్ళు ఉంటాయి కదండి ఉడికించుకున్నవి, ఇది కూడా ఇందులోకి వేసేసేయాలి. ఇలా చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత నీరు పోసుకోవాలండి. ఇది బాయిల్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు, కొంచెం సేపు అయితే బాయిల్ అయిపోతాయండి. ఇప్పుడు ఇది మటన్తోనే కాదండి, చికెన్తో చేసుకోవచ్చు, కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు, పొటాటో కూడా వేసుకోవచ్చు అండి. దేంతోనే చేసుకోవచ్చు ఇది. చూడండి, ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాను కదా, తగినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దామండి. చూద్దామండి, ఇప్పుడు ఉడికిన ఆయిల్ అయితే చూద్దామండి. ఇంకా కొద్దిగా ఉడకాలా. ఇది మాత్రం కుక్కర్లో మాత్రం చేయకండి, కుక్కర్లో పోతే చట్నీ అయిపోతుందండి ఇది. చూడండి, ఇలా నూనె పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, అనపకాయలతో మటన్ స్పెషల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.